హాయ్ అండి. నిన్నటి ఎపిసోడ్ చూసే ఉంటారు. ఎపిసోడ్లో కళ్యాణ్ డెమోను ఇచ్చి పడేసిరిగా చెప్పుకోవచ్చు. చాలా బాగా ఆడారు. చాలా బాగా అంటే నీట్గా చాలా చక్కగా ఆడారు. పాపం ఆ అబ్బాయికి వెన్నులో నొప్పి వచ్చినా కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా అంతసేపు పోరాడడం అనేది మామూలు విషయం కాదు. పోరాడిండు, చాలా బాగా ఆడిండు. అక్కడ ఎమోషన్లు కూడా అయ్యారు. అందరు చాలామంది ఎమోషన్లు అయ్యారు. నాకు కూడా బాధేసింది. ఎందుకంటే అయ్యో అబ్బాయికి అలాంటి పరిస్థితిలో ఉన్నాడు కదా అనే ఒక బాధ అయితే నాకు కలిగింది. అబ్బాయి వాళ్ళు టాస్క్ ఆడుతున్నందుకు బాధ కలగలే, కానీ అక్కడ ఉన్నందుకు అబ్బాయి బాధపడుతున్నాడు కదా, వెన్నుకు అంటే నొప్పి వచ్చింది. తర్వాత ఆయన విన్నింగ్ దగ్గరికి వచ్చిండు. ఒక్క అడుగు కళ్యాణ్ కంటే ముందున్నాడు. విన్ అవుతారు అనుకునే టైంకి అతనికి నొప్పి రావడము, అడ్డం పడిపోవడము జరిగింది. కాబట్టి నాకు అక్కడ అబ్బాయి మాట్లాడుతున్న మాటలకు నాకు ఏడుపు వచ్చింది. ఎవరు డెమన్ పవన్ మాట్లాడుతున్న మాటలకే నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళు టాస్క్ ఆడుతున్నందుకు, టాస్క్లో ఎంతో ఎఫర్ట్ పెట్టినందుకు కాదు, నాకు ఏడుపు రాలేదు. ఓన్లీ ఆ డెమన్ పవన్ మాట్లాడిన మాటలకే నాకు చాలా బాధేసింది. ఎందుకంటే గెలుపు దగ్గరికి వచ్చిండు. పాపం అంత దూరం వచ్చిండు. అన్ని వారాలు కంటెండర్ కాలేదనుకున్నాడు. కెప్టెన్ టాస్క్ కంటెండర్ కాలేదు బాధపడ్డాడు. కెప్టెన్ టాస్క్ ఆడుతున్న టైంలో ఇలాంటి జరగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మళ్ళీ ఎందుకంటే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 9లో ఏ ఆటైనా తోపులాగా ఆడతాడు కాబట్టి. కానీ అక్కడ బ్యాడ్ లక్, దేవుడు సహకరించలేదు అనుకోవాలి. అతనికి బ్యాడ్ లక్ ద్వారా అతను అలా జరిగిందని అనుకోవచ్చు. ఇక్కడ కళ్యాణ్ కూడా బాగానే ఆడిండు. కళ్యాణ్ కూడా మంచిగానే ఎఫర్ట్ పెట్టిండు. కళ్యాణ్ కూడా బాగా ఆడిండు. కానీ బిగ్ బాస్ గురించి నేను కొన్ని మాట్లాడుతున్నా, ప్లీజ్ దయచేసి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకేమనిపించిందో అదే చెప్పాలనుకుంటున్నాను. అంటే కొంతమంది రివ్యూవర్లు ఏ సీజన్లో జరగలే ఇంత పెద్ద టాస్క్, మామూలు టాస్క్ కాదు, దుమ్ము దులిపే టాస్క్ అన్నారు. దుమ్ము దులిపే టాస్క్ అంటే నాకైతే అనిపించలేదు. దుమ్ము దులిపే టాస్క్ అయితే నాకు అనిపించలేదు. అదేంటి ఇసుక మోయడం మామూలు విషయమా, కంకర మోయడం మామూలు విషయం అంటే మామూలు విషయం కాదు. ఇంతకుముందు సీజన్లో కూడా ఇలాంటి టాస్కులు అనేవి జరిగినాయి. ఏ సీజన్లో కూడా జరగలేదు అనడం తప్పు. ఇప్పుడు సీజన్ 8 చూద్దాం. సీజన్ 8లో ప్రేరణ ఆడిన టాస్క్ ఉంది ఒకటి. ప్రేరణ ఇసుక మూటలు ఉంటాయి, ఒక్కొక్కటి 5-6 కిలోలు ఉంటాయి ఇసుక మూట. అంటే ఆ బొచ్చెల బట్టేది ఉంది కదా, బొచ్చే అంటారు కదా, మోసుకురావడానికి ఇసుక మోసుకొచ్చి దాన్ని ఏమంటారు తెలియదు. తెలంగాణలో అయితే బొచ్చే అంటారు. ఆ బొచ్చెలో పట్టుకొని ఏటుకు పోయి మోసుకొస్తారు. ఇసుక మోసి ట్రాక్టర్ నింపుతా ఉంటారు. ఏట్ల ట్రాక్టర్ నింపేది ఉంటుంది కదా, దాన్ని బొచ్చే అంటారు. ఆ బొచ్చే నిండా ఇసుక పోతే ఒక 10 కిలోలు ఉంటుంది అనుకుందాం, లేదా 5 కిలోలు. అంటే నీ లాస్ట్ సీజన్లో ప్రేరణను మన విష్ణుప్రియ ఇద్దరు ఆడిన టాస్క్ ఒకటి ఉంది. ఏం టాస్క్ అంటే ప్రేరణ, విష్ణుప్రియ, అవతల వైపు ఎవరు ఇంకొక అమ్మాయి పేరు గుర్తురావట్లేదు, ఇంకొకరు ఆడిరు. ఆ టాస్క్ ఏంటంటే మూటలు ఉంటాయి, ఇసుక మూటలు పట్టుకోవాలంటే ఒక కన్నం నుంచి దూరాలి, ఆ ఇసుక మూటలు పట్టుకోవాలి. స్విమ్మింగ్ పూల్ నుంచి వెళ్ళి పరిగెట్టు, ఆ నీళ్ళలో ఇసుక మూటలు నాని అంటే తడిచి ఆ ఇసుక మూటలు కూడా బరువెక్తాయి. దాని తర్వాత మళ్ళీ తాళాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అంత దూరం ఉన్నటువంటి బెంచ్ పైన చేయాలి. అది ఎంత టఫ్గా అంటే అమ్మాయిలకి అది టఫెస్ట్ టాస్కే. ఆ టాస్క్ కూడా అమ్మాయిలు ఆడగలిగారు. అది కూడా 5-6 మూటలు వేయాలి. ఒక మూట కాదు, 5-6 మూటలు ఇసిరేసి ఆ సీజన్లో ఆ అమ్మాయి ఆ టైంకి ఆ టాస్క్లో విన్ అయింది ప్రేరణ. అది టఫెస్ట్ టాస్కే, అది కూడా ఇసుక మూటలే. ఇక్కడ బొచ్చ మోయలేరా అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరే చెప్తున్నారు కదా ఆర్మీ పర్సన్ అని, నేను కూడా చెప్తున్నా ఆర్మీ పర్సన్ సోల్జర్. ఆ సోల్జర్కి ఫస్ట్ ఏమి ట్రైనింగ్ ఇస్తారు? ఇలాంటి ట్రైనింగే. ఇసుక మూటలు మోస్తారు, నీళ్ళు మోస్తారు, అవి తాళ్ళపైన ఒక్క సింగిల్ తాడు పైన కూడా పైకి వెళ్తారు. ప్రతి ఒక్కటి ఈవెన్ అక్కడ ఏదైనా ప్రమాదంలో జరిగినటువంటి ఏదో ఒకటి ప్రమాదం జరిగిందనుకోండి, ఒక ఆర్మీ పర్సన్ అమంత భుజం పైన ఎత్తుకొని వెళ్ళే విధంగా కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఒక 60 కిలోలు ఉన్న మనిషిని కూడా ఎత్తుకొని అమంత ఈజీగా ఎత్తుకొని పరిగెట్టగలుగుతారు. అలాంటి ట్రైనింగ్ పొందినటువంటి ఆర్మీ పర్సన్ అక్కడ ఉన్నాడు. నెక్స్ట్ డెమన్ పవన్, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నటువంటి డెమన్ పవన్, బాడీలో ఫిజికల్ ఫిట్నెస్ ఫుల్, ఒక ఇద్దరిని కూడా ఎత్తుకపోయేంత ఫిట్నెస్ కలిగినటువంటి డెమన్ పవన్. ఇలా బ్యాడ్ లక్ వచ్చేసి అతనికి నొప్పి రావడం వల్ల అతను అడ్డం పడిపోవడం, అంటే అక్కడ అడ్డం పడిపోయి టాస్క్ ఆడలేకపోయాడు. ఆయన బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పర్సన్స్కి ఈ టాస్క్ అనేది ఈజీనే. దానికోసం ఎంతో వెలివేషన్స్ ఇచ్చేసి డప్పులు కొట్టేసి పెద్ద ఎక్కిన అవసరం లేదని నేను అనుకుంటాను. మీరు తిట్టుకోవచ్చు, అదేంది ఇంత చీప్గా తీసేస్తుందంటే వాళ్ళ ఉన్నటువంటి కేపబిలిటీకి అది చీప్ టాస్కే. వాళ్ళు ఉన్నటువంటి సోల్జర్కి అది చీప్ టాస్కే. సోల్జర్ ఇలాంటి టాస్కులు ఎన్నైనా ఆడొచ్చు, కొల్లలో ఆడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి పొద్దులేస్తే ట్రైనింగ్లు ఉంటాయి, ఫుల్ ట్రైనింగ్లు ఉంటాయి. ఆ ట్రైనింగ్లలో ఇదంతా ఫుల్ ఆడొచ్చు. డెమన్ పవన్ కూడా ఆయన ఫిట్నెస్ ఉన్నాడు, అది కూడా ఫుల్ ఆడొచ్చు. కానీ బ్యాడ్ లక్ అది అందుకని అంటాను. ఎందుకంటే ఈ టాస్క్ ఒక రోహిణి ఉంది. అంతకుముందు సీజన్లో రోహిణి కెప్టెన్ కావడానికి అంటే కుండలో ఇసుక పోసేసి ఒక 2-3 గంటలు ఒకటే లెగ్గుతున్నాయి. అప్పుడు ఆ టైంకి రోహిణికి యాక్సిడెంట్ అయ్యి కాల్లో రాడు కూడా ఉంటుంది. ఒకటే లెగ్గుతోని ఆ కాలును ఆపింది. అవతల పక్క ఉన్నటువంటి బాడీ బిల్డర్ అయినటువంటి మన పృథ్వీరాజు ఉన్నాడు అవతల పక్క.
కుండ పైకి లేపేసి ఆయన కాలు పెట్టేసి పృథ్వీరాజునుడు ఇతర పక్క రోహిణి అన్ని 5-6 గంటల నుండి కూడా రోహిణి ఆ టాస్క్ వినేది. ఇలాంటి టాస్కులు లేవంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎన్నో టాస్కులు ఉన్నాయి, చాలా కొల్ల టాస్కులు ఉన్నాయి. ఇదే పెద్ద టాస్క్ అని చెప్పేసి ఇంతకంటే వెలివేషన్స్ ఇంకే లేదని చెప్పేసి వెలివేషన్స్ ఇచ్చేసి పెద్ద ఏమంటారు ఇట్లా వేసేసి పైకి తాళ్ళు వేసేసి లాగడం అనేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఒక ఆర్మీ పర్సన్కి ఒక ఫిజికల్గా ఫిట్నెస్ ఉన్నటువంటి ఇద్దరు పర్సన్ల మధ్య పెట్టాల్సిన టాస్క్ పెట్టిరు. ఇంతకంటే పెద్ద ఇంకా టాస్క్లు ఇంకేం ఏంటి అలా కాలేకపోతుంది. ఇది ఒక ఈజీ టాస్కే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇప్పుడు ఏంటి బయట ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎందుకు, హౌస్కి వచ్చింది ఏంది, తిని తొంగని ఉండడానికి కాదు కదా, టాస్క్లు ఆడడానికి వచ్చారు కాబట్టి టాస్క్లు ఆడాలి. ఎందుకంటే వాళ్ళకి వారానికి ఇంతనే రెమ్యునరేషన్ వస్తుంది. ఇప్పుడు బయట ఒక అమ్మ పసిబిడ్డను వేసుకొని కూడా మన ఇటుక మోస్తరుగా ఇండ్లు కడతా అంటే ఇటుక మోస్తరుగా పసిబిడ్డను ఇట్లా నడుము కట్టుకొని ఇటుకలు నెత్తిన పెట్టుకొని 2 అంతస్తులు కూడా ఎక్కుతుంది. వాళ్ళకంటే టఫెస్ట్ టాస్క్. పొద్దున్న లేసి ఎంత కూలి వస్తుంది, ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎంతో కూలి వస్తుంది. ఆ కూలి కోసం పొద్దున్న లేస్తే నానా కష్టాలు పడేటోళ్ళు ఉంటారు. వాళ్ళతో పోలిస్తే ఇది ఎంతో పెద్ద టాస్క్ కాదు. ఉదాహరణకి ఈ ఇసుక ట్రాక్టర్లు నింపుతూ ఉంటారు. వాళ్ళు రోజు 2-3 ట్రాక్టర్లు నింపితేనే వాళ్ళకు ఒక కూలి అదవుతుంది. మరి దానికంటే పెద్దగా ఏదో కష్టం చేస్తున్నారని కాదు. వీళ్ళకు వారంలో ఇంత అమౌంట్ వస్తుంది, హాయిగా తినుకుంటూ టాస్కులు ఆడాలి. ఆ టాస్కులనే పెద్ద వెలివేషన్స్ ఇవ్వడము, పెద్ద తోపు తురుము అని అనడం అయితే నాకైతే కరెక్ట్ కాదనిపించింది. బాగా ఆడిరని చెప్పండి, సూపర్ ఆడిరు, బాగా ఆడిరు, బాగా ఎఫర్ట్ పెట్టిరని చెప్పండి. కానీ ఏ సీజన్లో కూడా లేదు అనేది చెప్పకూడదు. ఎందుకంటే బయట వాస్తవం చెప్పాలంటే నేను కూడా పొలం ఉంటుంది కదా, పొలంలో నారకట్టలు మొయ్యాలంటే కావడి కట్టాలి. మధ్యలో మొత్తం నారకట్టలన్నీ నారకట్టలన్నీ పేరు చేసి తాళ్ళతో 4 వైపుల 4 తాళ్ళు వస్తే మధ్యలో అన్ని కట్టలు పెట్టేసి పైన ఒకటే ముడి కట్టాలంటే ఇంత మొత్తం ఒక హైట్ ఇంత బాగానే మనిషి హైట్ పెట్టేసిన తర్వాత దాన్ని ఎద్దులు కాని అంటారు కదా, ఎద్దులు అటొక ఎద్దు నాగలు కట్టే కాని ఉంటుంది కదా, కాన్ని మధ్యలో పెట్టి తాళ్ళ మధ్యలో పెట్టేసి అటొకలు కట్టి మోసుకపోవాలి. అట్లా నేను కూడా మోసిన నారకట్టలు ఉంటాయి కదా పొలాల్లో. నేను మా బావ ఇద్దరం కలిసి నారకట్టలు మోసేవాళ్ళము. మనకి ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది, ట్రాక్టర్లతోని ఏది పొలాల్లో దున్నించడము, ట్రాక్టర్లతో అప్పుడు ఎద్దులతో దున్నేది కదా. అప్పుడు ఏం చేసేదంటే చిలకలు ఉంటాయి కదా, చిలకలను పొలాలుగా చేసుకునేది. ఏమంటారు చిలకలను పొలాలుగా చేయడం అన్నాడు, దిగదోలడం అని అంటారు. కిందికి మొత్తం తోలేసి పొలంగా తయారు చేయడం. అట్లాంటివి కూడా మీ చేతులతోనే మోసినాం. నారకట్టలు మోసినాం, నాగలు దున్నిన, ఇవన్నీ చేసిన. నాకు అనిపించింది, నాకు అట్లా నాకు వాళ్ళ టాస్క్ చూస్తుంటే ఇదేంది అని నాకు అట్లా అనిపించింది. కాబట్టి నేను ఏం ఎమోషన్లు అవ్వలే. ఒక డెమన్ పవన్కు అతను బాధపడుతుంటే ఆ బాధకు ఎమోషన్లు అయినా తప్ప ఆ టాస్క్ను చూసి ఫుల్ అని చెప్పేసి అయితే నేనైతే ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అది ఈజీని అనిపించింది. అక్కడ ఇప్పుడు నాతో పోల్చుకుని నేను అనుకున్నా, నేను మా ఇల్లు కడుతుంటే కూడా ఒక ట్రాక్టర్ ఇసుక కూడా 10 మందికి కలిసి ట్రాక్టర్ ఇసుక మోయాలంటే మొత్తం మేము 5 ఆడపిల్లలు. మా నాన్నకి ఆ ట్రాక్టర్, మా నాన్న కొంచెం భూములు గిట్లా కొలవడానికి వెళ్తాడు. భూములు కొలవడానికి వెళ్తే అక్కడ ఒక ఆయనకు ట్రాక్టర్ ఉంటుంది అన్నట్టు, ఒక అంకుల్కి. ఆ ట్రాక్టర్ ఆయన ఫ్రీగానే తోలుకోండి అని చెప్పేసి ట్రాక్టర్ ఇస్తే అక్కడ కూలర్లో పెట్టుకోలేని స్థితిలో ఉంటే మేము 5 కలిసి ఇసుక మేమే మోసుకున్నాం. ట్రాక్టర్ ఇసుక టక్కని ఇసుక ఒక్కొక్క బొచ్చే మోసి దాంట్లో వేసేటోళ్ళం మేము మా ఇల్లు కడడానికి. నాకు అనిపించింది అదేదో పెద్ద టఫెస్ట్ టాస్క్ అయితే కాదు. మొయ్యలేరా బొచ్చే అంటే మొయ్యొచ్చు, బొచ్చే ఎవరైనా మోస్తారు. దానికి వెలివేషన్స్ ఇచ్చేసి తోపు తురుంకాను ఇలాంటి వెలివేషన్స్ ఇచ్చేసి ఎంతో పొగిడేసి ఓటింగ్ల కోసం ఇలాంటి పొగడొద్దు. ఇలాంటి పొగిడినప్పుడు అవతల పక్క వేరే వాళ్ళు ఆడినప్పుడు కూడా అలానే పొగిడితే బాగుండేది అనేది నేను ఇంతవరకు చెప్పాలనుకున్నా. మీరు రామాయణం అనుకుంటారా, మీరు ఏమనుకుంటారో దానికి ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. నాకు అలా అనిపించి నేను చెప్తున్నా. అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఈ టాస్కులు జరుగుతున్నప్పుడు కళ్యాణ్కి కళ్యాణ్ గెలవాలని సపోర్ట్నెస్గా ఫస్ట్ టైం చెప్తున్నా. క్యాప్టెన్ అయినప్పుడు కళ్యాణ్ ఫస్ట్ టైం క్యాప్టెన్ అయినప్పుడు కూడా తనుజనే నిలబడింది. ఎందుకంటే అప్పుడు ఇద్దరు కలిసి టాస్కులు ఆడిరు కదా. అప్పుడు జోడిగా ఆడింది ఎవరు, తనుజ కళ్యాణ్ ఇద్దరు ఆడిరు. కాబట్టి కళ్యాణ్ను ఓనర్ చేయడం కోసం తనుజ డేంజర్ జోన్లోకి వెళ్ళింది. కళ్యాణ్ ఓనర్ అయినాక ఆయన కంటెండర్ అయ్యిండు. అదే స్విచ్లు ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఆ బంద్ చేసే టాస్క్లో కూడా తనుజనే సపోర్ట్నెస్గా ఉండడం వల్ల ఆయన కంటెండర్ అయ్యిండు. తనుజ అక్కడికి ఓనర్ చేయడం వల్ల కళ్యాణ్ కంటెండర్ అంటే అక్కడ క్యాప్టెన్ అవ్వడానికి కూడా తనుజ పాత్ర చాలానే ఉంది. తనుజ లేకపోతే నేను ఈ హౌస్లో ఉండేవానే కాదు, ఈ పొజిషన్కి వచ్చిందంటే నేనని చెప్పేసి కళ్యాణ్ సీజన్ మొత్తంలో చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాడు. అది కనపడదు. తనుజ ఏదైనా మాట్లాడబోయిందంటే దాన్ని నెగుడు కట్ చేసేసి ఫుటేజ్లు వేసేసి నెగుడు కోణంలో చూపిస్తున్నారు కళ్యాణ్ పిఆర్లు. ఎందుకు అలా ఆ అమ్మాయి ఏం చేసిందని
ఇవాళ కళ్యాణ్ చెప్తున్నాడు కదా, కళ్యాణ్ మీ ఫేవరెట్ కంటెస్టెంటే, తనుజ లేకపోతే నేను ఈ స్థానంలో ఉండేవాడిని కాదు అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నప్పుడు అది కనిపించదు. కానీ తనుజని మాత్రం నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది నాకు నచ్చలేదు. ఈరోజు కూడా అంటే నిన్న కూడా టాస్క్ ఆడుతుంటే కళ్యాణ్ను క్యాప్టెన్ చేయడం కోసం విధాలుగా ప్రయత్నాలు చేసి ఎవరిని ఎక్కడ తీయాలి, ఎవరిని ఎక్కడ పంపించాలి, ఏం చేయాలని చెప్పేసి అందరితోని ఆలోచించుకుంటూ అక్కడ దాకా తీసుకొచ్చింది. ఇలా తనుజ క్యాప్టెన్ అయినంగానే కళ్యాణ్ ఆడికొచ్చిండు. తనుజ చేయబట్టుకున్నాడు. ఇటుపక్క ఇమాన్యుల్ కూడా ఆ టాస్క్లో గట్టిగా అరుస్తూ అరుస్తుండు కాబట్టి ఇమాన్యుల్ కూడా చేయబట్టుకున్నాడు. ఇమాన్యుల్ చేయని కూడా ముద్దు పెట్టేసి బాధపడుతుండు, ఎమోషనల్ అవుతుండు. అక్కడ కళ్యాణ్ తను గెలిచినందుకు ఎమోషనల్ అయ్యిండు. దాని తర్వాత డెమాన్కి వెళ్ళి చూసేసిండు. డెమాన్ కూడా అగ్గించుకోవడం జరిగిపోయింది. డెమాన్ కూడా ఆ పెయిన్తో వచ్చేసి అతన్ని అగ్గించుకోవడం చాలా బాగా అనిపించింది. చాలా ముచ్చటేసింది. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ బయటపడ్డారు కానీ లోపల వీళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉందని నాకు అనిపించింది. ఇక్కడ కళ్యాణ్కు తనుజకు ఉన్నటువంటి బాండింగ్లో అందరూ తనుజ నెగిటివ్ చేయడమే, తనుజ ఇట్లన్నది, తనుజ కళ్యాణ్ తీసేయాలనుకుంది, తనుజ ఇది చేసింది, తనుజ వెన్నుపోటు పొడిచింది అనడము, దివ్య తనుజకి ఇచ్చి పడేసింది, సంజన గారు తనుజకి ఇచ్చి పడేసింది. ఏమి ఇచ్చి పడేసింది? దివ్య తనుజను ట్రైన్ టాస్క్లో వెన్నుపోటు పొడిచింది. దాని తర్వాత రీసెంట్గా జరిగినటువంటి టాస్క్లో అందరు కలిసి చెప్పి తనుజను తీసేసారు. అప్పుడు వెన్నుపోటు పొడిస్తే తనను తీసేసినందుకు తనుజను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తను చేస్తే తప్పు అయిపోయింది. అక్కడ ఇమాన్యుల్కి సపోర్ట్ చేసేది ట్రైన్ టాస్క్లో తనుజను తీసేయడం అప్పుడు మీకు రైట్ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు చేసినా కూడా ఇప్పుడు రైట్ అనిపించింది. అంటే దివ్య ఏజ్ చేసిన రైట్ అనిపించింది. అంత గొడవ పెట్టేసుకుంది తనుజ పైన, ఎగిరెగిరి గంతులేసింది. ఎలిమినేషన్ దాకా పోతే బిగ్ బాస్ కాపాడి ఏది పవర్ను యూజ్ చేసేసి కాపాడి హౌజ్లో ఉంచిండు. మళ్ళీ తనుజనే నామినేషన్ చేసేసింది. తనుజ ఆ అమ్మాయికి నామినేషన్ చేసేసింది. బిగ్ బాస్ ప్లాన్ తిరగొట్టేసింది. మళ్ళీ ఒకటైపోయారు. ఆయన కూడా తనుజ ఫ్యాన్స్ వదిలేస్తారా? వదిలేయకుండానే ఈ వారం కూడా దివ్య నిఖితనే ఎలిమినేషన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ సంజన గారు ఎవరి మీద ఎలిగేషన్స్ చేయలేదు. ప్రతి హౌజ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద రోలరు అంటే ఏమంటారు, రోడ్లో దొక్కే ఉంటుంది కదా మిషన్, ఏదో రోడ్ రోలర్ ఏమంటారు కదా దాన్ని, అదని చెప్పేసి దివ్యన్ అన్నది. కళ్యాణ్ అన్నది అమ్మాయి సెలబ్రిటీల చుట్టూ తిరుగుతాడని కళ్యాణ్ అన్నది. డెమాన్ అమ్మాయిల చుట్టూ తిరుగుతాడని చెప్పేసి డెమాన్ పైన నిందలేసింది. భరణి గారి పైన నిందలేసేసింది. తర్వాత ఒక్క ఇమాన్యుల్ని తప్ప మిగతా హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక నిందలేసేస్తూ వస్తుంది. నిందలేయడము నిందలేంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు క్యారెక్టర్ పైన అసెస్మెంట్ చేసుకుంటూ రావడం అనేది ఎంతవరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన కోట్ల జనం చూసేటువంటి షోలో ఉండి కూడా ఒక హీరోయిన్ స్థాయి నుంచి వచ్చేసి చిన్న హీరోయిన్లు అంటే చిన్నగా స్థాయి నుంచి ఎదుగుతూ వచ్చినటువంటి అమ్మాయిలను ఎవరు నిన్న తీసేసినందుకు రీతు చౌదరి పైన చిన్న షోలు చేసుకొని ఇక్కడ దాకా రాలే, మేము పెద్ద సెలబ్రిటీలం అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం ఏంటి? చిన్న షోలు చేసుకొచ్చినటువంటి ఇమాన్యుల్తోని ఫ్రెండ్షిప్ చేయొచ్చు, నా కొడుక అనుకుంటా. ఇక్కడ రీతు చౌదరి కూడా ఇమాన్యుల్ లాగానే చిన్న షోలు చేసుకుంటూ వచ్చింది కదా. మరి రీతు చౌదరికి ఇమాన్యుల్కి మధ్య తేడా ఏంటి? అంటే నీకు ఇమాన్యుల్కి సపోర్ట్నెస్గా ఉండి నీ తోడుగా ఉన్నందుకు ఇమాన్యుల్ పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు, రీతు చౌదరి సెలబ్రిటీ కాలేదని చెప్పేసి చిన్న చూపు చూడడం ఏంటి? క్యారెక్టర్ అసెస్మెంట్ చేయడం ఏంటి? దీనిపైనే నాగార్జున గారు ఈరోజు ఫుల్ కోటింగ్ ఇచ్చిండట. గెట్ అవుట్ అని కూడా అన్నాడట. గెట్ అవుట్ అని అన్నట. షోలో ఉండే అర్హత కూడా నీకు లేదని చెప్పేసి అని అన్నట. దీన్ని కూడా ఇక ప్రియార్లు స్టంట్లు వేసేసి బ్యాక్గ్రౌండ్లో షాడ్ మ్యూజిక్లు పెట్టేసి పెద్ద వెలివేషన్స్ ఇస్తారు. మాట్లాడింది తప్పురా అని అన్నారు. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి కానీ అక్కడ మాట్లాడినప్పుడు ఎవరు సంజన గారు మాట్లాడిన మాటలలో అవతల పక్క మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా ఉంటే కూడా మీరు కూడా అలానే తీసుకుంటారా అనేది ఒకసారి అజంప్ట్ చేసుకోండి. మీరు ఊహించుకోండి ఎలా ఉంటుందని, లేకపోతే మీరే ఉంటే ఎలా ఉంటుందని కూడా ఊహించుకోండి. సంజన గారు మాట్లాడిన మాటలు ఆ స్థానంలో మీరే ఉంటే ప్రతిసారి సంజన గారు తోపు, సంజన గారు తురుము, సుమన్ గారు తోపు అని చెప్పేసి ఇలా వెలివేషన్స్ ఇస్తుంటారు. దివ్య తోపే, కానీ ఎప్పుడు ఎలా ఎక్కడ ఎవరినితోని ఎలా మాట్లాడాలని దివ్య కోల్పోయింది. భరణి గారి చుట్టే గేమ్ అనుకుంది, భరణి గారే గేమ్ అనుకుంది అలా చేయడం. ఇప్పుడు భరణి గారు కూడా జస్ట్ ప్రోమో వచ్చింది. ప్రోమో వస్తే కూడా ఆ ప్రోమోలో భరణి గారు కూడా ఐపర్ అవుతున్నాడు. ఎందుకంటే మన నాగబాబు గారు వచ్చి నువ్వు ఐపర్ అవ్వాలి, ఐపర్ బిడ్డ అయినా పర్వాలేదు, చెల్లి అయినా పర్వాలేదు, అవతల పక్క ఎవరున్న పర్వాలేదు, నువ్వు ఐపర్ అవ్వాలంటే ప్రతిదానికి ఐపర్ అవ్వాలని నేర్చుకున్నాడు. ఇవాళ తనుజ ఫ్యాన్సే ఓట్లు అయితేనే భరణి గారు లోపల ఉండరు. ఆ సంగతే మర్చిపోయింది భరణి గారు. బయట చూసుకుని కూడా వచ్చిండు ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఆయన చేస్తుంది అది. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ టీం వాళ్ళు తనుజకు అన్యాయం చేస్తున్నారు. బిగ్ బాస్ టీం వాళ్ళు ప్రతి ప్రోమో వచ్చినా కూడా తనుజకు నెగిటివిటీ ప్రోమో వచ్చిందంటే తనుజ లేకుండా ప్రోమో కట్ అవ్వలేదు. ప్రతి వారంలో ప్రతిరోజు ప్రోమో వచ్చిందంటే తనుజ ఉండాల్సింది ఆ ప్రోమోలో.
అది కూడా నెగిటివిటీ ప్రోమోనే కట్ చేయడము, టీఆర్పీ రేటింగ్ల కోసం తనుజను వాడేస్తున్నారు. ఒక సెలబ్రిటీ అనేటువంటి అమ్మాయిని తీసుకొచ్చేసి సెలబ్రిటీ ఎందుకంటున్నా మీరే అన్నారు కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అంటారు కాబట్టి నేను అంటున్నా. సో ఎవరు రాకపోతే ఆ అమ్మాయి వస్తే ఆ అమ్మాయి చుట్టే గేమ్ నడిపించారు. లాస్ట్ సీజన్లో ఒక సీజన్ 7లో అమర్దీప్ చుట్టూ గేమ్ నడిపించారు. ఇప్పుడు తనుజ చుట్టే గేమ్ ఆడుకుంటున్నారు అని అనిపించింది. ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్ ఫస్ట్ గేమ్ ఆడిండు. ఎవరిని సంజన గారిని క్యాప్టెన్ చేసింది కదా మన శ్రీజ క్యాప్టెన్ చేసినప్పుడు చెక్కలపైన నిలబడే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్లో కూడా కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడిండు. నిన్న మన యోధుల టాస్క్ కూడా కళ్యాణ్ ఫౌల్ గేమ్ ఆడిండు. ఫౌల్ గేమ్ ఆడకుండా వచ్చింది ఎక్కడ, జస్ట్ నిన్న ఆడిన గేమ్లో కరెక్ట్గా ఆడిండు. కాకపోతే అక్కడ డెమాన్ పవన్ దెబ్బ తగిలి డెమాన్ పవన్కు కొంచెం పెయిన్ రావడం వల్ల వెనకబడిందంటే మైబీ అయ్యిండొచ్చు. కానీ కళ్యాణ్ గేమ్ని అయితే కించపరిచేయడం అయితే తగదు. ఎందుకంటే కళ్యాణ్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టిండు. డెమాన్ ఎంత ఎఫర్ట్ పెట్టిండో కళ్యాణ్ కూడా అంతే ఎఫర్ట్ పెట్టిండు. కాకపోతే డెమాను కళ్యాణ్ కంటే ఒక్క క్షణం ముందే ఉన్నాడు. పాపం అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకు నొప్పి రావడం వల్ల వెనక పడిపోయింది అన్నది అదైతే నిజం. మీరు ఒప్పుకోరు. ఎందుకంటే అది లేదు మావోడు హీరో మావోడు తోపు అని మీరు అనుకుంటారు. మీరు వెల్విషన్స్ చేస్తారు కాబట్టి అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇక్కడ డెమాన్ను ఆడిన ప్రతి గేమ్లో కూడా ఆయన 100%గా 1000% ఎఫర్ట్ పెడుతున్నాడు. ఎఫర్ట్ పెట్టినా కూడా అక్కడ డెమాన్ అనే పర్సన్కి ఎక్కడ వెల్యుయేషన్స్ రాలే. ఇవాళ డెమాన్ అనే పర్సన్ ఎక్కడ కనిపించాలి ఏ రివ్యూవర్లకి. ఎందుకంటే అక్కడ ఆయన ఆర్మీ పర్సన్ కాదు, ఆయనకి ఏదో వెనకమర్ల బ్యాక్గ్రౌండ్ లేదు, ఆయనకి వెనకమర్ల ఏది లేదు. మరి కళ్యాణ్కి బ్యాక్గ్రౌండ్ ఉందంటే కళ్యాణ్కి బ్యాక్గ్రౌండ్ కాదు, ఆర్మీ అనే ఒక ట్యాగ్ ఉంది కాబట్టి, ఆర్మీ అనేది ఒకటి ఉన్నది కాబట్టి. ఇక్కడ ఈయనకి డెమాన్కి ఏది లేకపోవడం వల్ల ఎక్కడ ఏ ఎలివేషన్స్ రావలేదు. వాళ్ళు ఇప్పుడు డెమాన్ వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్ళు కదా, కళ్యాణ్ వాళ్ళ పేరెంట్సే పేదవాళ్ళ, అక్కడున్న రీతు చౌదరి వాళ్ళ పేరెంట్స్ పేదవాళ్ళు కదా. పేదవాళ్ళని కూడా తీసుకొచ్చారు. రివ్యూవర్లే పేదవాళ్ళు అని కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. పేదవాళ్ళు అయితే సపోర్ట్ చేసి కప్పులు ఇద్దామా? వాళ్ళ గేములు చూడండి, వాళ్ళ ఆట తీరు చూడండి. ఈ కళ్యాణ్కు తనుజ సపోర్ట్ చేస్తే తనుజ నెగిటివ్ చేస్తున్నారు. ఇలా నేను ఈ హౌస్లో ఈ స్థాయికి రావడానికి కారణం కూడా తనుజ అని చెప్పింది. అది వెలివేషన్స్ కాదు. తనుజ కళ్యాణ్ వాళ్ళ అమ్మకు చీర పెట్టినప్పుడు తనుజ చెప్పింది కదా, అరే నేను ఎందుకు పెట్టినామని కళ్యాణ్ అడిగినప్పుడు, నేను హెల్త్ బాగాలేకుండా బాధపడుతున్నప్పుడు నాకు సపోర్ట్నెస్గా ఉన్నవరా, నాకు ఇంటి పర్సన్ లాగా మా ఇంటి పర్సన్ లాగా అనిపించినావు అంటే, చూసినవా కళ్యాణ్ ఎట్ట పొగిడిందో, మీ తనుజ కళ్యాణ్ పొగిడింది. ఇది అసలుకు మీరిగా మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోండి, మీ తనుజ కళ్యాణ్ పొగిడింది. అవతల ఆపోనెంట్ కంటెస్టెంట్ అయినటువంటి టాప్ 2లో ఉన్నటువంటి కంటెస్టెంట్ను తనుజ పొగిడింది అని చెప్పేసి పెద్ద వెలివేషన్ చేసారు. మరి కళ్యాణ్ ఎన్నిసార్లు పొగిడినాడు, ఒక్కరోజన్నా తనుజని పొగిడిండు కళ్యాణ్ అని చెప్పిర్రా? చెప్పరు. ఎందుకు చెప్పారంటే తనుజ ఎక్కడ విన్ అయిపోద్దు, అక్కడ అమ్మాయి కదా. అమ్మాయి అనే పదానికి ఎంత అమ్మాయిలే శత్రువులాగా ఉన్నారు. ఒక్కసారి ఆ స్థానానికి రావాలంటే అమ్మాయిలు మీరే ఆలోచించండి. మీరు ఇప్పుడు ఓట్లు వేయకొని పోయినా పర్లేదు, ఆ అమ్మాయి ఆ స్థానానికి రావాలంటే ఒక అమ్మాయి చూడండి, సమాజంలో 9 సీజన్లు అయినాయి. 9 సీజన్లో కూడా ఏ అమ్మాయి కూడా ఇంతవరకు అక్కడ దాకా పోరాడినటువంటి అమ్మాయి లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అమ్మాయిలకు కప్పులు ఇవ్వడు, అమ్మాయిలకు నెగిటివ్ కొనాలని చూపిస్తాడు. కాబట్టి ఆ అమ్మాయి ఆడదాకా పోరాడుతూ కూడా టాప్ 2, టాప్ 1 సీజన్ టాప్ 2, టాప్ 1 దాకా వచ్చిన అమ్మాయినిలే నెగిటివ్ చేసేసుకుంటా తనుజ ఏం బీకింది, తనుజ ఏం పడేసింది, తనుజ యాక్టర్ డ్రామర్, తనుజ యాక్టర్ క్యూను, తనుజ సింపతి గేమర్, తనుజ కన్నింగ్ ప్లేయర్, తనుజ సెల్ఫిష్, ఇలాంటి పదాలు ట్యాగులు వేసేసుకుంటా సీరియల్ డ్రామా, మహానాటి ఇలాంటి ట్యాగులు వేసేసుకుంటా ఫుల్ నెగిటివిటీ చేస్తున్నారు. ఆ అమ్మాయి చేసిన పాపమేంది? బిగ్ బాస్ హౌస్కి రావడమేనా? కళ్యాణ్కి సపోర్ట్ చేయడమేనా? కళ్యాణ్ ఆ వారంలో ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు. ప్రియా ఎవరో ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఎలిమినేషన్ జోన్లో నుంచి బోర్న మొత్తుకుంటుండు. అప్పటి నుండి సపోర్ట్నెస్గా నిలబడుతూ తనుజ సపోర్ట్నెస్ వల్లే ఇవాళ కళ్యాణ్ హౌస్లో ఉన్నాడు అన్నది అది కళ్యాణ్ నోట్తో చెప్పిండు. అది మీరు చెప్పరు. చెప్తున్నా కదా, నేను ఎన్నిసార్లు చెప్తున్నా అంటే అన్నిసార్లు చెప్తా. ఎందుకంటే తనుజ వల్లనే కళ్యాణ్ హౌస్లో ఉన్నాడని. కళ్యాణ్ కరెక్టే వేలు వెళ్తున్నాడు. బయట పిఆర్ల స్టంట్లే వేరే అయిపోయినాయి. అతని కోసం డప్పు కొట్టేటోళ్ళే రాంగ్ వేలో డప్పు కొడుతున్నారు. అందుకే నాకు ఇలా మండుకొచ్చి మాట్లాడాలనిపిస్తుంది. కళ్యాణ్ ఇప్పుడు తన మంచి వేలే ఉన్నాడు. ఏ రోజు కానీ తను ఏదో చెడుదారులు వెళ్ళాలి అలాంటి వే కాదు. మీరు కళ్యాణ్ లేపడం కోసం అవతలను తొక్కుతురు చూడు, అందుకు మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి ఒక్క తీరుగా వాళ్ళు ఇవాళ తప్పు చేసిరంటే తప్పు చేసిర్రు, ఇలా వాళ్ళు కరెక్ట్ చేసిరంటే కరెక్ట్ చేసిర్రు. ఇలా మాట్లాడండి, న్యూట్రల్గా మాట్లాడండి, ఒక రివ్యూవర్ లాగానే మాట్లాడండి. కానీ 1 వేలో మాట్లాడుతున్నారు. సీజన్ మొదలైన కాంచెలకు 1 వేలోనే. ఏ అమ్మాయి కూడా పైదాకా రాలేదు. ఈ అమ్మాయి పైదాకా వచ్చినా కూడా అమ్మాయిలే ఓరవలేక ఏం చేసింది అది అని చెప్పేసి అనేటోళ్ళు కూడా ఉన్నారు. అది ఏం చేసిందంట, ఇవాళ ఏం చేసిందమ్మా అని చెప్పి ఇట్లా రాసేటోళ్ళు కూడా ఉన్నారు. నీ ముఖం కానీ మూసుకో అని చెప్పి నన్ను కూడా నా రివ్యూ కింద కూడా కామెంట్ పెట్టేటోళ్ళు ఉన్నారు. ఆడోళ్ళే హౌస్లో ఏం మాట్లాడిందని. ఏం మాట్లాడాలి?
ఆట ఏం ఆట ఆడాలి? అభిజిత్ అనే పర్సన్ ఎట్లా విన్ అయ్యిండు? ఎట్లా విన్ అయ్యిండు? అన్ని ఆటలు ఇరగదీసేసిండు అభిజిత్ అనే పర్సన్. బిహేవియర్ నచ్చి, ఇక్కడ కూడా అమ్మాయి బిహేవియర్ నచ్చి చాలామంది ఓన్ చేసుకుంటే కూడా దాన్ని నెగిటివ్ చేసే విధంగా ఏంటంటే మ్యానిక్యులేట్ చేస్తున్నారు రివ్యూవర్లు. ఎందుకంటే అంత పెద్ద ప్లాట్ఫామ్ ఏంటంటే పెద్ద యూట్యూబర్ అయ్యి ఉంటే వాళ్ళకు ఒక 5-6 లక్షల మంది చూస్తారు. 5-6 లక్షల మందిని మ్యానిక్యులేట్ చేయొచ్చు. ఒక్కళ్ళనే పొగిడినప్పుడు ఒకరికే రోజు చెప్పంగా అదే ట్రాక్లో పడిపోతారు. అలా మ్యానిక్యులేట్ అయిపోతున్నారు. అమ్మాయికి ఓట్లు వేయాలని అది కూడా కోల్పోయేసి వేరేటోళ్ళకి వేసి కూడా పోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అమ్మాయి నాకు తెలిసి సీజన్కి అమ్మాయిలు రావడం వేస్ట్. బిగ్ బాస్ వాళ్ళకి దండం పెట్టేది ఏంటంటే అమ్మాయిలను తీసుకురాకండి, అందరు అబ్బాయిలను పెట్టించి సీజన్లు మొత్తం ఆడిపించండి. అమ్మాయిలను తీసుకొస్తే అమ్మాయిలను నిలదొక్కుంటూ వెళ్తారు. ఏ అమ్మాయి టాప్ అయ్యేదాకా కూడా రాదు. మీ అవసరాల కోసం అమ్మాయిని తీసుకొచ్చి మీ అవసరాల కోసం గేమ్లు ఆడిపించేసి మీ టీఆర్పీ రేటింగ్ల కోసం ఒక అమ్మాయిని బలి చేసుకుంటూ పోతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. దయచేసి ఎవరైనా అమ్మాయిలు చూస్తుంటే మాత్రం సీజన్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ మీరు పోయినాక మీరు వాళ్ళు ఉన్నప్పుడు ఓకే, అలా నుంచి బయటకు వచ్చిన తర్వాత అంత నెగిటివిటీ చేస్తుంటారు ఇక్కడ అని నాకు అనిపించింది. దయచేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, మీ ఇష్టం అది. ఎందుకంటే మీకు అవతల పక్క అబ్బాయిలు ఉన్నారనుకోండి పోటీగా, ఖచ్చితంగా ఇలా తొక్కుపడతారని నేను అనుకుంటాను. మీరు దయచేసి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, వద్దు అనుకుంటే ఊకోండి. కానీ ఇలా అమ్మాయి అని పక్కకు పెట్టేసి అమ్మాయి అని చెప్పేసి అమ్మాయి ఏం పాపం చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి నెగిటివ్ చేసేసి నెగిటివ్ ఫుటేజ్ కట్ చేసేసి నెగిటివ్ కోణంలో ప్రతి ఒక్క రివ్యూవరు డప్పులు కొడుతున్నారు. డప్పులు కొడుతున్నారు. ఆ అమ్మాయిని మాత్రం తొక్కుతూ డప్పులు కొడుతున్నారు. ఆ అమ్మాయి ఎదుగుదలను తొక్కుతూ డప్పులు కొడుతున్నారు అనిపించింది. అమ్మాయి చేసిన తప్పేందని నాకు అనిపించింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు అగ్రెసివ్ అవ్వాలనగానే పోయి ఎవరి మీద అగ్రెసివ్ కావాలి? తనుజ మీద తప్ప, తనుజ అనే ఒక ఆయుధం తీసుకొని తనుజని తప్ప ఎవరిని గురిపెట్టేది లేదు హౌస్లో. తనుజని గురిపెట్టుకుంటే తనుజ పైనకే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని తొక్కితే మనం పైకి వెళ్తాం. ఇలా జరుగుతుంది. ఇంటా బయట అమ్మాయిని తొక్కుతూనే ఉన్నారు. అమ్మాయి పొజిషన్లో ఉండి ఆలోచించుకోండి. మీ ఇంటి అమ్మాయి అక్కడ ఉందనుకోండి, మీకు ఎలా అనిపిస్తుందో కూడా ఆలోచించుకోండి. నాకైతే బాధేసి ఈ బాధలో, ఎందుకంటే నేను కొన్ని వీడియోలు చూస్తున్నా ఇన్స్టాలో చూస్తుంటే అమ్మాయికి నెగిటివిటీగా అదేంది నిన్న మొత్తం కళ్యాణ్ క్యాప్టెన్ కావడం కోసం అమ్మాయి వేసినటువంటి ప్లాన్లు అసలు ఎన్ని రకాలుగా వేసింది, మైండ్ గేమ్ ఎట్లా ఆడింది అనేది ఆలోచించలేదు. సంజన గారు చేస్తున్నావు రైటు, తను చేస్తే తప్పు. సంజన గారు ఏం చేసింది? రీతు చౌదరిని తీసేయడం కోసం మన ఎవరికి దివ్యకు ఇస్తా అంటది. దివ్య నువ్వు పొడువు రీతు చౌదరిని అంటది. డెమన్ నువ్వు పొడువు రీతు చౌదరిని అంటది. మన కళ్యాణ్ నువ్వు పొడువు రీతు చౌదరి అంటది. ఇప్పుడు రీతు చౌదరిని తీసేయడం కోసం అయితే రీతు చౌదరిని తీసేయడం కోసం వేరేటోళ్ళను చేయని చెప్పేసి చెప్పడానికి రెడీగానే ఉంది. అదేవిధంగా ఇమాన్యుల్ని కాపాడుకోవడం కోసం కూడా చేసింది. ఆమె చేసేది రైటే ఉంటుంది. కానీ వేరేటోళ్ళు చేస్తే వేలెత్తి చూపించాలనుకుంటుంది. అదే మన ఇంకోటి ఏంటి చెప్పు, నిజం చెప్పు తనుజ, నిజం చెప్పు. నువ్వు దివ్యం తీసేయడం కోసం చేసింది. భయపడలే కదా, దివ్య అడుగుతుంటే చెప్పేసింది కదా, అవును నేను తీసేసిన తప్పేందని అన్నది. మరి దివ్య ఎలిమినేషన్ అయినప్పుడు అమ్మాయి నువ్వు ఎక్కడ ఏమంటారు కార్డు ఆడుంటే బాగుండేది అని అన్నది. దివ్య ఎలిమినేషన్ అయినప్పుడు ఏది దివ్య గౌరవ్ దివ్య ఇద్దరు ఉన్నప్పుడు తనజ దగ్గర పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ను వాడుంటే బాగుండేది, ఎలిమినేషన్ చేసి గౌరవం కాపాడి ఉంటే బాగుండేది అని సంజన గారు చెప్పిందంట. ఇప్పుడు అదే మాట తనుజ చెప్పగానే మళ్ళీ ప్లేట్ ఫిరాయించేసి నేను ఆ కోణంలో చెప్పలేదని చెప్పేసి సంజన గారు ఏడుస్తుంది. అంటే దివ్య మీద కక్ష కట్టుకొని దివ్య ఇట్లా చేస్తుందని కక్ష కట్టుకుంటే ఎవరైనా కక్ష కట్టిందనుకో పాము పగబట్టినట్టే, సంజన గారు పగబట్టినట్టుగా గిల్లి గిచ్చి రాసి రంపాల పెడుతుంది హౌస్లో. అందుకే ఇవాళ నాగార్జున గారు ఫుల్ కోటింగ్ ఇచ్చిండు. ఆ కోటింగ్ కూడా మీరు పాజిటివ్గా ఎత్తుకుంటారు. అలా కోటింగ్లో కూడా పాజిటివ్ ఎత్తుకొని సంజన గారు ఇటు తిట్టిండి అని చెప్పేసి దాన్ని పాజిటివ్ మోడ్లో మీరు పెద్ద వెలివేషన్స్ ఇస్తారు. ఇవాళ ఎవరిని తిట్టినా కూడా మీరేం చేస్తారు? మావోడిని తిట్టిరని చెప్పేసి షాడ్ మూమెంట్లు వేసేసి మావోడు చేసిన తప్పేందని చెప్పేసి షాడ్గా బాధలు వేసేసి దాన్ని వెలివేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటారు. అది ప్రతిరోజు నాగార్జున గారు తనుజని తిడుతున్నాడు. ప్రతిరోజు అంటే వచ్చినప్పుడు వాళ్ళు వీకెండ్లో తిడుతున్నారు. సీజన్లో ఇప్పుడు ఏమంటారు డేలలో కూడా తనుజనే నెగిటివ్ ఫుటేజ్లు వస్తున్నాయి. తనుజకే ప్రోమోలు కూడా నెగిటివ్గా వస్తున్నాయి. ఆయన కూడా ఎక్కడ ఎవరు మాట్లాడారు. ఎందుకంటే అక్కడ లేడీ కాబట్టి. అది నాకు అంత చెప్పాలనిపించింది. మీరు తనుజ ఇవాళ మొత్తం తనుజ భజన చేసింది అనుకుంటే మీ ఇష్టం. అది నేను తనుజ కోసమే చేసిన, ఇవాళ వీడియో మొత్తం తనుజ కోసం చేసిన. ఇప్పుడు తనుజ పిఆర్ అనుకున్న పర్లేదు, తనుజ ఎంత ఇచ్చిందని కూడా వస్తారు. నాకు తనుజ గెలిస్తే తన కప్పు తను తీసేసుకొని తనకు వచ్చే మొత్తం అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ మొత్తం నాకే ఇస్తాను కాబట్టి నేను ఇవాళ ఈ వీడియో చేసినాను మీరు అనుకోండి. ఇంతకంటే నేను చెప్పేది ఏం లేదు. ఇది నా రివ్యూ. నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం దయచేసి లైక్లు చేయండి. నేను లైక్ ఇంతవరకు అడగలేదు, సబ్స్క్రైబ్ ఇస్తే అడగలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్లు చేయండి. నేను ఈరోజు ఏమైనా అప్డేట్స్ వస్తే వాటి గురించి కూడా చెప్తా.
ప్లీజ్ నేను ఆల్రెడీ నిన్న కూడా కొంత అప్డేట్ ఇచ్చాను, దానిపైన కూడా నెగిటివ్గా రాశారు. కానీ జరిగేది మాత్రం అలానే అనుకున్నారు. అక్కడ పోయినటువంటి కంటెస్టెంట్స్ ఒకళ్ళు వెళ్ళిరు, నాకు తెలిసిన వాళ్ళు అక్కడికి ఆడియన్స్గా వాళ్ళు చెప్పడం వల్ల ఫస్టే వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్న మాటలనే నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అది ఇవ్వడం జరిగింది. నేను వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు కూడా ఏం చెప్పాలనుకోవట్లేను. బాయ్ ఫ్రెండ్స్.